హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విక్రమ్ గదిలోకి వెళ్ళిన ప్రియా చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన రామచంద్రయ్య. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రియా ఒంటరిగా కూర్చొని కాంచన అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అత్తయ్య బావకి ఆ రాధకి శోభనం జరిపించాలనుకుంటుంది. అదే గనక జరిగితే బావ నాకు పూర్తిగా శాశ్వతంగా దూరమైపోతాడు. అలా శోభనం జరగకూడదు, ఆపేయాలి అని చెప్పి ప్రియా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ప్రియాకి ఒక ఆలోచన వస్తుంది. అవును, అలా చేస్తే బావతో శాశ్వతంగా నేను ఆ గదిలో విక్రమ్ భార్యగా అక్కడే ఉండిపోతాను అని చెప్పి ఇక వెంటనే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే కాంచన రాధని చాలా మంచిగా రెడీ చేసి ఇక పాలు తేవడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఇంతలోనే అది గమనించిన ప్రియా వెంటనే అను దగ్గరికి వచ్చి, అను, ఈ స్ప్రే తీసుకువెళ్ళి వెంటనే రాధకి కొట్టు. రాధ అక్కడే మూర్చపోతుంది. ఇక తనని గదిలో దాచిపెడదాము. రాధకి బదులుగా ముసుగు వేసుకొని నేను విక్రమ్ గదిలోకి వెళ్తాను అని ప్రియా చెప్పగానే ఆ మాటలు విన్న అను ఒక్కసారే షాక్ అయిపోతుంది. చూడు ప్రియా, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ప్రాణాలు తీసేస్తారు అనేసరికి అప్పుడు ప్రియా, చూడు, అలాగని భయపడితే ఇప్పుడు నేను విక్రమ్కి శాశ్వతంగా దూరం అయిపోతాను. ఇక ఆ రాధే ఎప్పటికీ బావకి భార్యగా ఈ ఇంటి కోడలిగా పెత్తనం జలాయిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక ప్రియా రాధలాగే రెడీ అయ్యి ముసుగు వేసుకొని అక్కడే కూర్చుంటుంది. ఇక అది చూసిన అను సరే అని చెప్పి ఇక వెంటనే ఆ స్ప్రీ తీసుకువెళ్ళి రాధ మొహాన కొడుతుంది. దాంతో రాధ మూర్ఛపోతుంది. ఇక వెంటనే అను రాధని తీసుకొని ఇక కటన్ పక్కనే దాచిపెడుతుంది. ఇంతలోనే కాంచన పాల గ్లాస్ తీసుకొని రాధ దగ్గరికి వస్తుంది. అక్కడ ముసుగు వేసుకుంది రాధ అనుకొని ఇక ప్రియతో, అమ్మ రాధ, ముసుగు వేసుకున్నావా? నేనే చెప్దామనుకున్నాను. ఇదిగోమ్మా, ఈ గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పగానే ఇక ప్రియ సరే అత్తయ్య అని చెప్పి ఆ గ్లాస్ తీసుకొని విక్రమ్ గదిలోకి వెళ్తుంది. ఇక అది చూసిన రామచంద్రయ్య మాత్రం చాలా కోపంతో ఉంటాడు. నా కూతురు ఉండవలసిన స్థానంలో ఈ రాధ ఉంది అని చెప్పి బాధపడుతూ లోపలికి వెళ్తాడు. ఇక ప్రియ విక్రమ్ దగ్గరికి వెళ్తుంది. ముసుగు వేసుకుని వచ్చింది రాధే అనుకొని విక్రమ్, ఏంటి రాధ, నిజంగానే చాలా చక్కగా రెడీ అయ్యి గదిలోకి వచ్చావు అనేసరికి ఇక ప్రియకి ఏమీ అర్థం కాదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు మన ఇద్దరికీ శోభనం కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రామచంద్రయ్యకి బాగా దాహం వేస్తుంది. ఇక వెంటనే కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా కర్టన్ పక్కన రాధ కనిపిస్తుంది. ఇదేంటి, రాధ ఇక్కడ ఉంది, మరి గదిలోకి వెళ్ళిందెవరు అని వెంటనే రామచంద్రయ్య రాధ దగ్గరికి వచ్చి, అమ్మ రాధ, రాధ అని అంటూ ఉంటాడు. ఇక రాధ ఎంతకీ పలకకపోవడంతో రామచంద్రయ్య, ఇదేంటి, రాధ స్పృహ కోల్పోయి ఇక్కడ పడి ఉంది అంటే విక్రమ్ గదిలోకి వెళ్ళింది ప్రియా అని చెప్పి వెంటనే విక్రమ్ గది దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు. అది విన్న విక్రమ్ ఒక్కసారే స్టన్ అవుతాడు. ఇదేంటి, ఇప్పుడు డోర్ కొడుతున్నారేంటి అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ రామచంద్రయ్య కనిపిస్తాడు. అది చూసిన విక్రమ్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఇక వెంటనే, ఏంటి గురు, ఇక్కడికి వచ్చావేంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు రామచంద్రయ్య, విక్రమ్, నాకు కాస్త రాధతో పని ఉంది, ఒక్కసారి రాధని పిలువు అని అనగానే ఇక విక్రమ్, రాధా, నీతో మామయ్య ఏదో మాట్లాడాలంట, ఒక్కసారి ఇలారా అని చెప్పగానే ఇక ప్రియా, ఇదేంటి, నాన్న ఈ టైంలో ఇక్కడికెందుకు వచ్చాడు అని చెప్పి వెంటనే అక్కడికి వచ్చి, ఏంటండి అనేసరికి అప్పుడు రామచంద్రయ్య రాధ ప్రియా చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి లాక్కెళ్తూ ఉంటాడు. అప్పుడు విక్రమ్, ఏంటి గురు, ఏంటి, రాధతో ఏం మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడొచ్చు కదా అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూడు, నేను అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇక అది చూసిన ప్రియ, ఇదేంటి, నాన్న చెడగొట్టేలాగున్నాడు, ఇప్పుడు నేను బావతో శోభనం చేసుకుంటే ఇక ఎప్పుడు ఆ గదిలో బావకి భార్యగా అక్కడే ఉండిపోవచ్చు, కానీ నా ప్లాన్ మొత్తం నాశనం అయ్యేలా ఉంది అని చెప్పి ఇక ప్రియ అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రామచంద్రయ్య ప్రియాని బయటికి లాక్కొచ్చి వెంటనే తన ముసుగు తీసేస్తాడు. అది చూసిన ప్రియ
ఒక్కసారి షాక్ అవుతుంది. నానా ఏం చేస్తున్నావు అనగానే అప్పుడు రామచంద్రయ్య, ప్రియా నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, బావ నిన్ను పెళ్లి చేసుకోలేదని కోపంతో నువ్వు ఇలా పెళ్లి కాకముందుకే విక్రమ్ గదిలోకి వెళ్ళి శోభనం చేసుకోవడం తప్పు. అసలు నువ్వు రాధ స్పృహ కోల్పోయేలా చేసి తనని మూలకు పడేసి నువ్వు తన స్థానంలో విక్రమ్ గదిలోకి వెళ్ళడం చాలా తప్పు అనేసరికి అప్పుడు ప్రియా, ఏంటి నాన్న తప్పు? నేను ఉండవలసిన స్థానంలో ఆ రాధ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను? అందుకే ఆ స్థానాన్ని నేను తీసుకోవాలనుకున్నాను. అందుకే రాధకు జరిగే శోభనం నేను చేసుకోవాలనుకున్నాను. నానా అడ్డు తప్పుకో అని ప్రియా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే ప్రియా చెంప పగలగొడతాడు. చూడు, విక్రమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాధ ఇప్పుడు విక్రమ్ భార్య. అలాంటిది వాళ్ళిద్దరినీ నువ్వు శాశ్వతంగా విడదీస్తూ ఉంటే నేను చూడలేను అని చెప్పి ఇక రామచంద్రయ్య ప్రియాని తీసుకొని గదిలోకి వెళ్తాడు. ఇక వెంటనే అక్కడికి వచ్చి అమ్మ రాధా రాధా అని అంటూ ఉంటే ఇంతలోనే రాధ స్పృహలోకి వస్తుంది. ఇక రామచంద్రయ్యను చూసిన రాధ, ఏంటి గురుజీ నేనిక్కడున్నానేంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా ఇదంతా ప్రియా అను చేసిన తప్పు. నువ్వు విక్రమ్ భార్యవయ్యావని తనతో నువ్వు శోభనం చేసుకుంటున్నావని ఈ శోభనాన్ని ఎలాగైనా జరగకుండా చేసి ప్రియా విక్రమ్ సొంతం కావాలని చూసింది. అందుకే నువ్వు ఇలా స్పృహ కోల్పోయేలా చేసి నీకు బదులుగా ప్రియా విక్రమ్ గదిలోకి వెళ్ళింది అని చెప్పగానే రాధ ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక వెంటనే రాధ, ఇప్పుడు ఎలా గురుజీ అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా నీతో మాట్లాడాలని నేను ప్రియాని బయటికి తీసుకొచ్చాను. తనకు బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి పంపించేశాను. అమ్మ వెళ్ళు, నీకోసం విక్రమ్ ఎదురు చూస్తుంటాడు, వెళ్ళు అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని విక్రమ్ గదిలోకి పంపిస్తాడు. ఇక అది చూసిన రాధ, ఏంటి గురు నేనంటే ఇంత ప్రేమ నీకు అనేసరికి అప్పుడు రామచంద్రయ్య మాత్రం తన మనసులో, రాధా నువ్వు ఎవరో కాదు, నా కన్న కూతురువి. నా కన్న కూతురువని నిజం తెలిసిన దగ్గర నుండి నిన్ను గుండెల మీద చేసుకొని బాధ మొత్తం నీతో చెప్పుకోవాలనుంది. కానీ నువ్వు నా కన్న కూతురువని దమయంతికి తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచదు, నిన్ను కూడా ఉంచదు. అందుకే ఈ నిజం ఎవరికీ చెప్పలేకపోతున్నాను అని చెప్పి రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే విక్రమ్, ఏంటి రాధా నీకు గురువుగారు నీతో ఏదో మాట్లాడాలన్నారు, ఏంటి ఏ విషయం గురించి అనగానే అప్పుడు రాధ, చూడు ఇప్పుడు నా తండ్రి ఇక్కడ లేడు, తను నా తండ్రి స్థానంలో ఉన్నాడు, అందుకే ఏదో కొన్ని విషయాలు చెప్పాడు అని రాధ చెప్పగానే ఇక విక్రమ్, ఏంటి రాధా ఈరోజు మన శోభమనమని అందరూ అనుకుంటున్నారు, కానీ మనం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నామని ఇది మా అమ్మకి నాన్నకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు అని విక్రమ్ అనగానే అప్పుడు రాధ మాత్రం, చూడు మా నాన్న విడుదలైన మరుక్షణమే నేను ఈ ఇంట్లో నుండి నీ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని రాధ చెప్తుంది. ఆ మాటలు విన్న విక్రమ్ ఇక తన మనసులో, చూడు రాధా నా చిట్టి నాకు దొరికేంత వరకు నిన్ను ఈ ఇంట్లో నుండి కాలు బయట పెట్టనివ్వను. నువ్వు ఇక్కడే ఉంటే నా చిట్టిని నేను వెతుక్కునేంత వరకు నిన్ను పంపించను అని విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ ప్రియా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన అను ప్రియా దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రియా ఇలా జరిగిందేంటి? అయినా మావయ్య ఆ గదిలో నిన్నెలా చూశాడు అనగానే అప్పుడు ప్రియా, అది కాదు, మనం రాధని ఇక స్పృహ లేకుండా చేశాం కదా, తనని గదిలో పెట్టి తాళం వేస్తే అయిపోయేది. కటన్ పక్కన ఉండేసరికి నాన్న కిచెన్లో వెళ్తప్పుడు రాధని అక్కడ ఉండడం చూశాడు. ఇక రాధ ఇక్కడ ఉంటే గదిలోకి ఉన్నది ఎవరు? నేనే అని నాన్న అర్థం చేసుకొని వెంటనే అక్కడికి వచ్చి నన్ను తీసుకొచ్చి నువ్వు విక్రమ్కి సరిజోడి కాదని తీసుకొచ్చేశాడు అని ప్రియా అంటుంది. ఆ మాటలు విన్నా అను, లేదు ప్రియా, ఏదో విధంగా ఆ రాధని అన్నయ్యని శాశ్వతంగా దూరం చెయ్యాలి. నువ్వు రాధ స్థానంలో ఈ ఇంటి కోడలుగా ఇక్కడే ఉంటే మేమందరం చాలా సంతోషపడతాం అని అను అనగానే అప్పుడు ప్రియా, లేదు అను, ఇది జరిగేలా లేదు. సునందత్తయ్యకి మామయ్యకి ఆ రాధనే కోడలిగా ఊహించుకుంటున్నారు. తనంటేనే చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. విక్రమ్ కూడా చూశావు కదా రాధతో ఎలా కలిసిపోయాడో. విక్రమ్కి చాలా రాధ అంటే చాలా ఇష్టంలా ఉంది అని చెప్పి ఇక
ప్రియ అంటూ ఉంటుంది. ఇంతలోనే దమయంతి అక్కడికి వస్తుంది. చూడు ప్రియ, నువ్వు ఏం చేసినా ఎలా చేసినా నేను ఏమీ అనను. కానీ నువ్వు విక్రమ్ భార్య కావడమే నాకు ముఖ్యం. ఏదో విధంగా ఆ రాధని బయటికి పంపించి నిన్ను విక్రమ్ భార్యగా ఈ ఇంటి కోడలిగా ఇక్కడే ఉంచేస్తాను అని చెప్పి ఇక దమయంతి చెప్పగానే ఆ మాటలు విన్న ప్రియ, లేదు మమ్మీ, మనం అనుకున్నట్టు జరగనట్టుంది. ఇప్పుడు రాధకి శోభనం జరిగితే ఇక పూర్తిగా విక్రమ్ తన సొంతం అయిపోతాడు అని ప్రియ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన సునంద, దేవుడా, వీళ్ళందరూ రాధ మీద కక్ష కట్టారు. ఎలాగైనా రాధని, నా కొడుకుని ఒక్కడి చెయ్యి, వాళ్ళ జీవితం సంతోషంగా ఉండేలా చెయ్యి అని చెప్పి ఇక సునంద అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా విక్రమ్ గదిలోకి వెళ్ళిన ప్రియ చెంప పగలగొట్టి అసలు నిజం బయటపెట్టిన రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.